హాయ్ హలో అందరూ నమస్తే. పొలిటికల్ సర్కిల్లో కానీ టీడీపీ పార్టీలో కానీ ముఖ్యంగా టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ల మధ్య జరుగుతున్నటువంటి ఆసక్తికరమైన ఒక చర్చ. ఏమిటా చర్చ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి మద్దతు. వీళ్ళు అధికారంలోకి వచ్చి 18 నెలల కాలంలో ఆ 15 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగినటువంటి గ్రాఫు ఈ లాస్ట్ 1 or 2 monthsలో పెరిగినటువంటి గ్రాఫ్ భారీగా పెరిగింది. జగన్ గారికి ప్రజా మద్దతు అనేటువంటిది లభిస్తూ ఉంది. సో మరి ప్రజల మద్దతు జగన్ గారికి లభిస్తున్న క్రమంలో ఏపీ ప్రజలు కూటమికి సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. ఈ సిగ్నల్కి సంబంధించి మరి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏవి పట్టించుకోకుండా వాళ్ళు ఏమంటారు, మేము 15 సంవత్సరాలు కలిసే ఉంటాం. ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి 2024లో వచ్చింది 11 సీట్లే, మనకు వచ్చింది 164 సీట్లు. జస్ట్ మనం ఉఫ్ అని ఊదితే జగన్మోహన్ రెడ్డి ఎగిరిపోతాడు అనేటువంటి మైండ్ సెట్తో వాళ్ళు ఉన్నారనేటువంటిది, ఇది వాపును చూసి బల్బ్ అనుకుంటారు కదా, ఆ రకమైనటువంటి మెంటాలిటీ అని చెప్పి టీడీపీ పార్టీలోని సీనియర్ లీడర్లే మరి ఆ పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో వారు దాన్ని పెడిచవున పెడతా ఉన్నారు. సో ఇక్కడ అదే వాళ్ళు చెప్పేది 2024 ఎన్నికల్లో జగన్ గారికి వచ్చింది 11 సీట్లు అదే పాటనే పాడతారు. కానీ జగన్ గారు ఓడిపోయినటువంటి దానికి సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఈవీఎంల విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చెప్పుకోలేకపోయారు. పైగా కొంతమందిని గుడ్డిగా నమ్మి మోసపోయాడు. క్యాడర్కి సంబంధించి కొంత నిర్లక్ష్యం చేశారు. క్యాడర్కి నాయకులకి జగన్ గారికి మధ్య గ్యాప్ పెరిగింది. ఇట్లా అనేక కారణాలు ఉన్నాయి. మరి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఓడిపోయినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ఎవడున్నాడు అనుకుంటే ఇట్లా జగన్ గారు తప్ప. దానికి తోడు ఈ కూటమి ఫేక్ ప్రాపగాండా అద్భుతంగా చేసింది. దాన్ని తిప్పికొట్టడంలో కూడా వీళ్ళు విఫలం కావడము, ఏదున్న జగనే మాట్లాడాలంటే ఏడైతుంది, నియోజకవర్గాలు తిరిగి చెప్పాలి కదా. ఇట్లా చాలా కారణాలు ఉన్నాయనుకోండి. ఆ కారణాల చేత జగన్ గారు ఓడిపోయారు. అయినప్పటికీ కూడా 40% ఓటింగ్ జగన్ గారికి వచ్చింది. సో అలాంటి తప్పులు మరొకసారి చేయకూడదనే ఉద్దేశంతోనే జగన్ గారు చాలా ప్లాన్గా ముందుకు పోతూ ఉన్నారు. వీళ్ళేంటి, దాన్నే బేస్ చేసుకొని 11 సీట్లను బేస్ చేసుకొని ఇక మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటాం కాబట్టి మాకు తిరిగే ఉండదు, మా బలమే అని చెప్పి భ్రమలో వీళ్ళు ఉన్నారు. అదే విషయాన్ని సీనియర్లు చెప్తా ఉన్నారు, అది కాదురా నాయన, అది బలం కాదు. జగన్ ఉన్నంత వరకు జగన్ ముందల మీ బలం ఏం పనిచేయదు. మనమేమో అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలం నుంచి మనం ప్రజలకు ఏమి ఇచ్చాము, వారి సమస్యలు ఏంటని తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా దెబ్బ కొట్టాలని చెప్పి 24/7 పగలైనా రాత్రైనా బయటైనా లోపడైనా అసెంబ్లీ అయినా క్యాబినెట్ అయినా టీవీ అయినా పత్రిక అయినా ఎక్కడ చూసినా కూడా జగన్ 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 అని జగన్నామస్మరణ చేస్తూ బ్యాడ్ చేయడానికి, డ్యామేజ్ చేయడానికి, పార్టీని అదం పాతాలకు తొక్కేస్తామని చెప్పడానికి రకరకాలుగా లేనటువంటి స్కామ్లను సృష్టించి అరెస్టులు చేసి డైవర్ట్ పాలిటిక్స్ మనం చేస్తూ ఉన్నాము. మనం ఇదే రకంగా చేసుకుంటూ పోతే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ పార్టీ ఫీల్డ్లోకి వెళ్ళడానికి 3 సంవత్సరాలు పట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఫీల్డ్లోనే ఉన్నాడు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే మనం గట్టి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మొదటి నుంచి కూడా యాక్టివ్గా ఉండి క్యాడర్ను కూడా యాక్టివ్ చేస్తూ కేసులు పెట్టినా, మనం ఎన్ని అభాండాలు వేసినా వాటన్నిటిని పక్కన పెడుతూ ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆ పోరాటం చేయడం వల్ల, ఒత్తిడి తీసుకురావడం వల్ల మనం ఏదైతే హామీలు ఇచ్చామో 1 సంవత్సరం ఎగరగొట్టినా కూడా ఎంతో కొంత 2-3 ఇచ్చామంటే కూడా అది జగన్ గారి వల్లే. జగన్ గారు ఒత్తిడి తీసుకురావడం వల్ల ఇవ్వగలిగాం. అవి జగన్ గారి వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కాబట్టి జగన్ గారు ఏ పిలుపునిచ్చినా కూడా మరి జగన్ గారికి మద్దతు లభిస్తూ ఉన్నది. 16-17 నెలల కాలంగా జరిగిందంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో, ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి అంశానికి సంబంధించి ఆ 17 మెడికల్ కాలేజీల కోసం జగన్ గారు ఏ రకంగా కష్టపడ్డారు, ఏ రకంగా భూములు కేటాయించారు, వాటి వల్ల ఉపయోగాలేంటి, పేద మధ్యతరగతి వాళ్ళకు ఏ రకంగా ఎంబీబీఎస్ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, విద్యా వైద్యం ఏ రకంగా అందుతుంది అనేటువంటి అంశాలన్నింటికి సంబంధించి జగన్ గారు క్షుణ్ణంగా వివరించడము, మరి నిత్యం ఇప్పటి వరకు కూడా 2 నెలల కాలంగా ఆ అంశాన్ని ఇంకా సజీవంగానే ఉంచారు. అన్ని వర్గాలలో ఆలోచన తీసుకొచ్చే విధంగా చేశారు. వాళ్ళ పార్టీ క్యాడర్ను కూడా గ్రామాలకు పంపించడం, వీటి యొక్క ప్రాముఖ్యతకు సంబంధించి వివరించేటువంటి ప్రయత్నం చేయడం కానీ, అనేక కార్యక్రమాలు, రచ్చబండ కార్యక్రమాలు చేయడం కానీ, కోటి సంతకాల సేకరణ చేయడం కానీ, ఇందులో కూడా అద్భుతంగా వాళ్ళకు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్న పరిస్థితి. నేను టీడీపీ పార్టీకి ఓటు వేసా, బట్ మీకు ఇక్కడ జగన్ గారికి నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను, జనసేన పార్టీ కార్యకర్తను ఇక్కడ జగన్ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నాను అని స్వచ్ఛందంగా, ఎందుకంటే దాని యొక్క విలువ తెలుసు కాబట్టి. అది రాష్ట్రానికి సంబంధించి కాబట్టి ప్రభుత్వం యొక్క ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తే నష్టపోతామనేటువంటి విషయాలు కూడా కరోనా టైంలో జరిగినటువంటి అంశాలన్నింటికి సంబంధించి కూడా వివరిస్తున్న క్రమంలో
వారు జగన్ గారు చెప్పినట్టు వైసీపీ చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్నారు కాబట్టి మొన్న ప్రజా ఉద్యమం అని చెప్పి ఏదైతే 175 నియోజకవర్గాల కార్యక్రమం చేపట్టారో జగన్ గారు ఇచ్చినటువంటి ఒకే ఒక్క పిలుపుతో మరి ఇక్కడ స్వచ్ఛందంగా ప్రజలు, యువత, మహిళలు, అన్ని వర్గాల వారు ఆ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూటమి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈరోజు మన నియోజకవర్గంలో ఏ రకంగా జరిగింది, నిజంగానే పబ్లిక్ వచ్చారా, యువత ఉన్నారా, మహిళలు ఉన్నారా, లేకపోతే ఓన్లీ పార్టీ కార్యకర్తలేనా, ఫెయిలురా సక్సెసా అనే వాటికి సంబంధించి రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు కాబట్టి ప్రజల మద్దతు ఉందని అక్కడ తెలుస్తుంది కాబట్టి ప్రజలు మనకు సిగ్నల్ ఇస్తున్నారనేటువంటి విషయం ఆ రిపోర్ట్లో ఉంది కాబట్టి వాళ్ళకు తత్వం బోధపడతా ఉంది. కానీ పార్టీ అధినేతలకు తత్వం బోధపడట్లేదు ఇక్కడ. మరి వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింటుంది కదా, పోయినా కూడా వాళ్ళ ఆలోచన ఏంటి? ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మొన్న 2024 11 సీట్లు వచ్చినాయి, మనకు 164 వచ్చినాయి, ఉఫ్ అంటే ఊదుతాం, ఎగిరిపోతాడు, 15 సంవత్సరాలు కలిసే ఉంటాం, ఏం జరిగినా ఏ ఇబ్బంది లేదు, పవన్ కళ్యాణ్ ఎటు పోడు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. జగన్ గారికి ఉన్న 40% ఓట్ బ్యాంకును చూడాలి కదా, మీకు పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను చూడాలి కదా. మరి ఆ ఓటు బ్యాంక్ అంతా ఎటువైపు పోతుంది? ప్రజల తరపున పోరాటం చేస్తున్నది ఎవరు? ప్రజల మద్దతు ఎవరికి లభిస్తూ ఉంది? సో ఖచ్చితంగా మరి జగన్ గారు గెలవడానికి ఉంటుంది కదా. మీ ఇప్పుడు 3 పార్టీలు కలిసి చేసిందే ఉంది, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేశాడు కదా అనేటువంటి ఒక ఏమంటారు వ్యత్యాసాలు కూడా చూస్తూ ఉన్నారు కదా, లెక్కలు వేసుకుంటారు. ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది కదా, మీరేంటి జగన్ ఏంటి. ఇప్పటికి ఆలోచన మొదలైంది. ఏదైతే టీడీపీ పార్టీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గఫూర్ లాంటి వ్యక్తులు ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యేలు, రాయలసీమ ప్రాంతంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కుండబద్దలు కొట్టారు వాళ్ళ మీడియాలోని. సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, అధికార ప్రతినిధులు, ఇట్లా ఒకరేంటి ఇద్దరేంటి, చాలామంది అందరూ కూడా ఇదే అంశాన్ని చెప్తా ఉన్నారు. జగన్ గారి గ్రాఫ్ పెరుగుతూ ఉంది. వీళ్ళు మాత్రం కలిసి ఉంటామనే భ్రమలో ఉంటున్నారు. ఈ డైవర్ట్ చేయొచ్చులే, అబద్ధపు ప్రచారాలు చేయొచ్చులే, మన మీడియా ఉందలే, నమ్మొచ్చులే, జాకులు పెట్టి లేపొచ్చులే అనేటువంటి భ్రమలోనే వీళ్ళు ఉన్నారు. ఇదే భ్రమలో వీళ్ళు ఉంటారు. జగన్ గారు మాత్రం వీళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా ప్రజల తరఫున ఉన్నాడు, ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఉన్నాడు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ప్రజల మధ్యకు పోతూ ఉన్నాడు. కాబట్టి ప్రజలకు జగన్ దగ్గర అవుతా ఉన్నాడు, మనం దూరం అవుతున్నాం. ఇది గ్రహించండి అని చెప్పి సీనియర్లు చెప్తా ఉన్నారు. ఇది తాజాగా యనమల రామకృష్ణుడు కూడా చెప్పినటువంటి ఆ మాటలు కూడా మీ అందరికీ తెలుసు. ఒకసారి ఆయన మాటలు కూడా మీరు వినండి. ఇక్కడ ప్రతిరోజు సాక్షి పత్రిక, సాక్షి టీవీ చూస్తాను. అంటే వాళ్ళ దాంట్లో ఏముంటాయి, ఎలివేషన్లు ఉంటాయి, చేయకపోయినా చేశారనే అబద్ధాలు ఉంటాయి. ఇదే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న డైవర్షన్కి సంబంధించిన అంశాలే ఉంటాయి, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమిటి అనేది ఉండదు. సో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గ్రౌండ్ రియాలిటీ అనేది వీళ్ళు చెప్తారు. దాన్ని వీళ్ళు ఏమంటారు, ఫేక్ ప్రచారాలు అంటారు. అట్లా ఫేక్ ప్రచారాలు అనుకుంటే నష్టపోయేది ఎవరంటే అధికార పార్టీ. అదే విషయాన్ని ఇక్కడ యనమల రామకృష్ణుడు చెప్తా ఉన్నాడు. అదే అతి విశ్వాసం అనేటువంటిది ఎక్కువగా ఉండకూడదు. ఆఫ్టర్ ఆల్ ప్రతిపక్షమే కదా, ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి కదా, ఉప్పని ఊదితే ఎగిరిపోతాడనేటువంటి దాంట్లో ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఎంత కసితో పని చేస్తారనేటువంటిది అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళు కసితో ఉన్నారు, ప్రజల మద్దతు కూడా వారికి లభిస్తూ ఉన్నది. ప్రజల మద్దతు లభిస్తుంది అంటే ఖచ్చితంగా కూటమి డేంజర్ జోన్లో ఉన్నట్టే. దానితో పాటు మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, 48 మంది ఎమ్మెల్యేలు పని చేయట్లేదని స్వయంగా బాబు గారే చెప్పారు. అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రౌండ్ రియాలిటీ ఏ రకంగా ఉంది, మనం అనుకున్నది ఏంటి అనే విషయాన్ని క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు. నారా లోకేష్ గారు కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల సంగతి ఏంది పరిస్థితి, వాళ్ళు పనిచేయట్లేదు వాళ్ళు చెప్పారు. వాళ్ళ సర్వేలు కూడా దగ్గర 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదు, ఇందులో 50 మంది గెలిచే ఛాన్స్ లేదు, మిగతా వాళ్ళు కష్టపడాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ 164లో వాళ్ళ చాతగానితనం వల్ల, వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల ఎవరు ఊదకపోయినా ఎగిరిపోయినట్టే కదా. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున నిలబడ్డప్పుడు, ప్రజా మద్దతు లభించినప్పుడు మరి ఖచ్చితంగా మరి మిగతా సీట్లను కూడా ఊపేస్తారు కదా. ఉప్పని ఊదితే ఉంటారా? అదే చెప్తా ఉన్నారు ఇక్కడ. అదే ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే వీళ్ళు 2024లో 11 సీట్లే, అదే మైండ్ సెట్తో ఉన్నారు. ఒక విధంగా వాళ్ళు అనుకోవడం కూడా వైసీపీకి మంచిది ఏమనిపిస్తుంది, నా అభిప్రాయం చెప్తున్నా. వాళ్ళు అదే ప్రేమలో ఉండి డైవర్షన్ చేసుకుంటా ఏదో కాలం లాగేద్దామని అనుకుంటూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి, ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. జగన్ గారు అనవసరంగా ఓడించుకున్నాం కదా అనేటువంటి. ఎందుకు ఈ మధ్య ఎన్ఆర్ఐలు కూడా చెప్తా ఉన్నారు కదా, ఎన్ఆర్ఐలను టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఓడించి తప్పు చేశాము అని చెప్పి. అంత ఈజీగా ఉండదు. 2024 ఫలితాలే రిపీట్ అయితేలే అనుకుంటే అది రివర్స్ అయ్యే ఛాన్సే కనిపిస్తూ ఉన్నది వాళ్ళ మాటల ప్రకారం చూస్తే. సో ఇది పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి వాస్తవమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టగలరు. థ్యాంక్ యూ.